టాటా ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మే 5న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ డీసీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ ఫలితం. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. స్కోర్ కార్డ్ ముఖ్యాంశాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ స్కోర్ 155/7 20 ఓవర్లలో. ప్రధాన బ్యాటర్లు: సమీర్ రిజ్వీ 40 పరుగులు, 24 బంతుల్లో 4 సిక్సర్లు, ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 38 పరుగులు, 31 బంతుల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. పథుమ్ నిస్సంక 19 పరుగులు, 15 బంతుల్లో. ప్రధాన బౌలర్లు: సీఎస్కే నూర్ అహ్మద్ 2 వికెట్లు, 22 పరుగులు, 3 ఓవర్లలో. ముకేష్ చౌధరీ 1 వికెట్, 31 పరుగులు, 4 ఓవర్లలో. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ స్కోర్ 159/2 17.3 ఓవర్లలో. ప్రధాన బ్యాటర్లు: సంజూ శాంసన్ 87 పరుగులు, 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు, అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కార్తిక్ శర్మ 41 పరుగులు, 31 బంతుల్లో. ప్రధాన బౌలర్లు: ఢిల్లీ అక్షర్ పటేల్ 1 వికెట్, 25 పరుగులు, 4 ఓవర్లలో. లుంగీ ఎన్గిడి 1 వికెట్, 30 పరుగులు, 4 ఓవర్లలో. ట్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ తరపున నమ్మదగిన బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో జట్టు 69/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సమీర్ రిజ్వీతో కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 150 దాటించాడు. ముకేష్ చౌధరీ ఈ సీజన్లో ముకేష్ భావోద్వేగపూరితమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తల్లి మరణించినా జట్టు కోసం తిరిగివచ్చి క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్ పథుమ్ నిస్సంక వికెట్ను తీసి ఢిల్లీకి తొలి దెబ్బ కొట్టాడు. పథుమ్ నిస్సంక శ్రీలంకకు చెందిన ఈ ఓపెనర్ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్లో 19 పరుగులు చేసి ముకేష్ బౌలింగ్లో అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ ఢిల్లీ ప్రధాన పేసరైన స్టార్క్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయితే గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే ఢిల్లీపై 2 సార్లు భారీ ఇన్నింగ్సులు ఆడి జట్టును విజయపదంలో నడిపించాడు.